అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యుఎస్వి సిరీస్ వెబినార్. ఇవాళ మనం గుండె లోతుల్లోకి వెళ్లి చర్చిద్దాం. ఎస్, ఇవాల్టి మన టాపిక్ హార్ట్ టాక్స్, ఎ డీప్ డైవ్ ఇంటూ కార్డియాక్ వెల్నెస్. అంటే ఈ వెబినార్ సిరీస్ లో గుండె ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. నేను మీ హోస్ట్ సంగీతిక. ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ సెషన్ లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు విజృంభిస్తున్నాయి. మొత్తం మరణాల్లో దాదాపు 40% గుండె సమస్యల వల్లే అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 3 ఏళ్లలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య చూస్తుంటే ఒకంత భయం వేస్తోంది. ఇలా పెరుగుతున్న సంఖ్య కోవిడ్-19 ఎఫెక్ట్ అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2022లో గుండెపోటు కేసులు గతం కంటే 12.5% పెరిగాయి. అంటే మన దేశంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా చాలా అవసరం అనేది స్పష్టమైంది. అందుకే ఈ రోజు మనతో పాటు ఇద్దరు ప్రముఖ కార్డియాలజిస్టులు ఉన్నారు. వారిని అడిగి ఈ గుండె సమస్యలను అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. గుండె సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు గుండె సంబంధిత అంశాలపై చర్చించేందుకు ప్రముఖ కార్డియాలజిస్టులు మనతో ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా డాక్టర్ ఏ వసంత కుమార్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, శ్రీ విజయదుర్గ కార్డియక్ సెంటర్, కర్నూలు నుంచి ఉన్నారు. హలో డాక్టర్, యుఎస్వి సిరీస్ వెబినార్ కు స్వాగతం. నమస్కారం. అలాగే డాక్టర్ పి రాజేంద్ర కుమార్ జైన్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్డియాలజీ, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బేగంపేట్, హైదరాబాద్ నుంచి ఉన్నారు. వెల్కమ్ టు ద వెబినార్ డాక్టర్. నమస్కారం. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్ఫర్మేటివ్ వెబినార్ ను స్టార్ట్ చేసేద్దాం. సో ప్రపంచ వ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు కలవర పెడుతున్నాయి. ఇప్పుడు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జనరల్ లో ప్రచురించబడిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2023 నివేదిక ప్రకారం సివిడి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 1990 నుంచి 2022 నాటికి దాదాపు 7 మిలియన్లకు పైగానే పెరిగింది. జనాభా పెరుగుదల, లైఫ్ స్టైల్ సమస్యలు కూడా గుండె జబ్బుల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఓ నివేదిక భౌగోళిక విశ్లేషణ కూడా అందించింది. అంటే మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లో అధిక రక్తపోటు కారణంగా అత్యధిక మరణాలు సంభవించాయని వెల్లడించింది. మరోవైపు సెంట్రల్ ఆసియా, ఓషానియా, ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆహార అలవాట్ల కారణంగా సివిడి రోగులు అధిక సంఖ్యలో పెరిగారని అధ్యయనాలు చెప్తున్నాయి. సో సివిడి అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్. ఈ గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో సివిడి వ్యాధులు రోజు రోజుకు అంటువ్యాధులుగా మారిపోతున్నాయి. దాదాపు 27% మరణాలకు ఇది కారణమైంది. ఎన్సిఆర్బి లేటెస్ట్ డేటా ప్రకారం 2022లో 32,457 మంది గుండెపోటుతోనే మరణించారంటే ఎంతటి భయానక పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ వసంత్ కుమార్, ఇంతలా గుండె సంబంధిత జబ్బులు ఎందుకు పెరిగాయి, అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి, అలాగే వాటిని ఎలా గుర్తించాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలరా డాక్టర్? ముందుగా సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఈ గుండె జబ్బుల యొక్క మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినా కూడా చైనా, భారతదేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటికి ముఖ్య కారణాలు మనం గమనిస్తే ఆహారపు అలవాట్లు, జీవన విధానం మారిపోవటం, స్మోకింగ్, వీటన్నిటికి తోడు జన్యుపరంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో పుట్టడం, అందులో భారతీయులుగా సౌత్ ఈస్ట్ ఏషియన్లుగా పుట్టడం కూడా ఒక జన్యుపరమైన కారణంగా చెప్తారు. లిమిటేషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకపోవటం, ఊబకాయం పెరగటం, వీటన్నిటికి తోడు షుగర్ అంటే చక్కెర వ్యాధి మరియు బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ ఎక్కువగా అవటం వల్ల మన దేశంలో చాలా ఎక్కువగా ఈ జబ్బులు సంభవిస్తున్నాయి. ఇదంతటే కాకుండా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో ఒక 10 సంవత్సరాల ముందుగా విదేశాల్లో 60-70 తర్వాత హార్ట్ అటాక్లు వస్తే మన దేశంలో 40 కంటే తక్కువగా, మరీ ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా 20-25 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా ఈ గుండె జబ్బులు రావటం సంభవిస్తూ ఉంది. నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కు తోడు జీవన విధానము, స్ట్రెస్,
యాంత్రిక విధానంలో మార్పుల వల్ల కూడా మనకు ఈ హార్ట్ అటాక్స్ మన దేశంలో చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఓకే డాక్టర్, చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ డాక్టర్ రాజేంద్ర, గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే పరిస్థితులు ఇంకా ఏమై ఉంటాయి? అంటే లోతుగా చర్చించాలంటే ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఏ మరణాలు సంభవించినా కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది హార్ట్ అటాకా, ఏమైంది అని అడిగే, అప్పట్లో ఏమైంది అని అడిగేవాళ్ళు, ఇప్పుడైతే హార్ట్ అటాకా అని అంటున్నారు అనమాట. అంత కామన్ అయిపోయాయి. సో ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మనము అందరూ ఏమనుకుంటారని డైలీ ఎక్సర్సైజ్ చేస్తే నేను ఫిట్గా ఉన్నాను అనుకుంటారు. ఓన్లీ ఫిట్గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మనమంతా ఏమనుకుంటామంటే మనం డైలీ జిమ్ చేసి ఫుడ్ హ్యాబిట్స్ బాగా నీట్గా ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా మనం ఉంటే మనము ఫిట్గా ఉన్నాము, మన బాడీలో మనకు ఫ్యాట్ లేదు. దట్ ఈస్ నాట్ ఎనఫ్. యూ హ్యావ్ టు బీ హెల్తీ ఆల్సో. సో చాలా మంది మనం జిమ్కి వెళ్ళి మార్నింగ్ 1 అవర్ జిమ్ చేసి రన్నింగ్ చేసి ఇంకా వేరేవన్నీ మర్చిపోయి స్ట్రెస్ పెంచుకొని స్లీప్ తక్కువ చేసుకుంటే కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరూ అర్థం చేసుకోవాలి. రైట్. సో అన్ని పాటించిన, అంటే ఏదో ఒకటి మిస్ అయినా కూడా ఇలాంటి కార్డియక్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో దీన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉంటే గానీ మనం మన గుండెని పదిలంగా ఉంచుకోలేమంటారు. రైట్. అయితే అలాగే మన ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్ ఒక ప్రత్యేకంగా 18 రకాల గుండె సంబంధిత పరిస్థితులను వివరించింది డాక్టర్. వీటిలో సివిడికి 15 ప్రధాన కారకాలు ఉన్నట్లు తెలిపింది. ఇందులో పర్యావరణ కాలుష్యం, ఉష్ణోగ్రత ముఖ్యమైనవైతే మరొక అంశం జీవక్రియ. అంటే ఇందులో సిస్టోలిక్ రక్తపోటు, ఎల్డిఎల్సి, బాడీ మాస్ ఇండెక్స్, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్, కిడ్నీలు పనిచేయకపోవటం, అంటే మన అలవాట్లు అంటే ఆహారం, స్మోకింగ్, మద్యపానం, శారీరక శ్రమ, ఇలా చాలా కారణాలు ఉన్నాయని తెలిపింది. సో డాక్టర్ వసంత్ కుమార్, మనం గుండె జబ్బులను ఎలా నివారించవచ్చు ఈ పరిస్థితులను బట్టి? సో ప్రమాదకర పరిస్థితులను గుర్తించడంలో కన్ఫర్మేషన్ టెస్ట్లు ఎంతవరకు అవసరం అంటారు? మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా బీపీ, షుగర్, స్మోకింగ్, ఊబకాయం అంటే ఒబేసిటీ, వీటన్నిటికీ తోడు శారీరక శ్రమ లేకపోవటం, నిద్ర లేకపోవటం, స్ట్రెస్, టైప్ ఏ పర్సనాలిటీస్ అంటాం, అత్యంత ఆందోళన పడే వాళ్ళకి, ఎమోషనల్ అయ్యే వాళ్ళకి, వీళ్ళందరికీ కాస్త గుండె జబ్బు మరణాలు ఎక్కువ అవుతాయి. వీటన్నిటిని గుర్తించడానికి ఫస్ట్ మనం కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సింప్లెస్ట్ పరీక్ష బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, చక్కెర అంటే షుగర్ ఎంత శాతం ఉందని చెక్ చేసుకోవాలి, అలాగే కొలెస్ట్రాల్, ఇలాంటివి ఏవైనా చెడు కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి, చెడు కొలెస్ట్రాల్ లాంటివి ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, జన్యుపరంగా మనకు అన్నదమ్ముల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఆడవాళ్ళలో అయితే 65 సంవత్సరాలకు తక్కువలో కానీ, మగవాళ్ళలో అయితే 55 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావటం, పక్షవాతం రావటం, కాలు చెయ్యి పడిపోవటం, కాలు చెయ్యి తీసేయాల్సి రావటం, ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం ఈ చెకప్ చేసుకోవాలి. దాంట్లో నేను చెప్పాను కదా, ముందు బ్లడ్ ప్రెషర్, షుగర్, దాని తర్వాత ఈసీజీ లాంటి పరీక్షలు చేయటం వల్ల కొంతమందిలో గుర్తించవచ్చు. వీటిలో గుర్తించలేనివి కొన్ని 2D ఎకోకార్డియోగ్రామ్ ద్వారా గుండె పనితనం ఎలా ఉంది, ఎన్లార్జ్మెంట్ ఉందా లేదా, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా, వచ్చి ఉంటే దాని డ్యామేజ్ ఎంత జరిగింది. దీని తర్వాత మనం యాంజియోగ్రామ్ టెస్ట్ అని మనం వింటూ ఉంటాం. ఈ యాంజియోగ్రామ్లో గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఈ రక్తనాళాల్లో సన్నబడినవి ఎంత శాతం ఉన్నాయి, వీటికి మందులే సరిపోతాయా, లేకపోతే యాంజియోప్లాస్టీ లేదా సర్జరీ, ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నిర్ధారించగలుగుతాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే కన్ఫర్మేషన్ టెస్ట్లకు వెళ్ళడానికి కూడా ఇప్పుడు నార్మల్ గా ఏదైనా చిన్న ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా టెస్ట్లు చేసేస్తుంటారు డాక్టర్స్ అనే ఒక అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ అవన్నీ అవాయిడ్ చేసి వాళ్ళు డాక్టర్స్ చెప్పింది ఖచ్చితంగా పాటించి ఎప్పటికప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్లు అనేవి చేసుకుంటే తదుపరిగా, అంటే మనకు ముందుగా ఏదైనా ప్రాబ్లం రాకుండా నివారించే అవకాశాలు చాలా ఉన్నాయని చక్కగా చెప్పారు. అండ్ అలాగే డాక్టర్ రాజేంద్ర గారు, మీరు దీనికి మరిన్ని పాయింట్లు యాడ్ చేసి హార్ట్ హెల్త్ కాపాడుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటో వివరించండి. అలాగే గుండె సమస్యల ప్రారంభ దశ, అంటే హార్ట్ అటాక్ ఇంకా ఈ హార్ట్ చాలా డ్యామేజ్ అయిపోయింది అని అన్న పరిస్థితుల్లో ప్రారంభ దశలు ఎలా ఉంటాయి, మనకేమన్నా సూచనలు అలాంటివి ఏమన్నా
కనిపిస్తాయా లక్షణాలు ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చే ముందు? సో మనం ఫస్ట్ క్వశ్చన్ ని ఆన్సర్ చేద్దాం. ఎలాగా ప్రివెంట్ చేయాలి హార్ట్ డిసీజ్ రాకుండా? చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు వసంత్ కుమార్ చెప్పినట్లు బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, స్మోకింగ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇంతకు ముందు నేను చెప్పాను. ఫస్ట్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వాలిటీ స్లీప్ అంటే మినిమం 7 to 9 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. దీంట్లో ఏ ప్రమాదం, ఏ తక్కువ స్లీప్ ఉన్నా ఈ స్ట్రెస్ బస్టర్తో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్, ఈ మనసు అనేది ఉంటే ఆ మనస్సుని ప్రొటెక్ట్ చేయాలి, మైండ్ని. సో ఇది స్ట్రెస్ రిడక్షన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇవి మెంట్ఫుల్ రీడింగ్, స్లో డీప్ బ్రీతింగ్ చేయడము, ఈ మెడిటేషన్ చేయడము, ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్, మనము ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటితో కాకుండా పరోపకారం చేయడం, స్నేహం చేయడం, దీంతో కూడా స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. పరోపకారం చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ పరోపకారం చేసి ఫ్యామిలీతో డీప్ బాండింగ్ కనెక్షన్ చేయడం కూడా, ఇది కూడా ఒక స్ట్రెస్ బెస్టర్. ఇది ఒక లాంగ్ హెల్త్ కోడ్లో ఒకటి ఉందన్నమాట. డైలీ పరోపకారం చేయడము, స్నేహం చేయడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది మీరు గమనించుంటారు. మీ ఇప్పుడు ఏ గూగుల్ మ్యాప్లో పెట్టినా మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని వస్తుంది. హైదరాబాద్లో మీరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే 150 to 200 మధ్యలో ఉంటుంది. కానీ కొన్ని ఏరియాస్ హైదరాబాద్లో 60-70 ఉంటుంది. రీసెంట్గా ఈ వింటర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 ఉంది ఢిల్లీలో. ఆ 400 ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ పెరిగినాయి. హైదరాబాద్లో కూడా మేము ఒక గమనించిన విషయం ఏమంటే, డిసెంబర్లో మాకు చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చారు. మా ఒక్క హాస్పిటల్లో 45 హార్ట్ అటాక్లు వచ్చాయి ఒక్క నెలలో. మామూలుగా మాకు 10 హార్ట్ అటాక్లు వస్తాయి. ఆ డిసెంబర్లో మేము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మా హైదరాబాద్ చుట్టూ పరిసరాలు చూస్తే 250 ఉందన్నమాట. సో ఈ పొల్యూషన్ అవాయిడ్ చేయడము, నాయిస్ పొల్యూషన్ ఆల్సో ఇది అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. కాన్స్టెంట్గా మనము చాలా నాయిసీ ఏరియాలో ఉంటే కూడా దిస్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ హెల్త్ ఫ్రెండ్లీ. ఇది కూడా మనం ఒకటి గమనించాల విషయం. దెన్ స్మోకింగ్ అనేది అసలు మనము ఏ ఫామ్లో కూడా తీసుకోకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే మనం పాన్ పరాగ్ తీస్తే మనకు ఎఫెక్ట్ కాదు, మనకు ఓన్లీ బీడీ తాగితే మనకు ఎఫెక్ట్ కాదు. బట్ స్మోకింగ్ ఎనీ ఫామ్ ఈస్ డేంజరస్, అదొకటి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే మద్యపానం. ఈ చాలా మంది మద్యపానం చేస్తే హార్ట్ ప్రొటెక్టివ్ అనుకొని మద్యపానం ఎక్కువ చేస్తున్నారు. ఈ మద్యపానం అనేది అస్సలు వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు హార్ట్ అటాక్. ఎవరైతే రెగ్యులర్ మద్యపానం చేస్తున్నారో వాళ్ళు కూడా తగ్గించి దాన్ని స్టాప్ చేస్తే చాలా మంచిది. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే. ఈ నడమ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు కంప్లీట్గా పర్ డే 12 అవర్స్లో 8 to 9 అవర్స్ సిట్టింగ్ చేసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొలాంగ్ సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. అది ఒక కొత్త రిస్క్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే ఎవరైతే 8 గంటలు సీట్లో కూర్చుంటారు వాళ్ళు ఒక ప్యాక్ సిగరెట్ తాగినట్లు అర్థం అనమాట. వాళ్ళు సిగరెట్ తాగపోయినా ఆ 8 to 9 అవర్స్ కంటిన్యూస్గా సిట్టింగ్లో కూర్చొని చేస్తే 1 సిగరెట్ ప్యాకెట్ స్మోక్ చేసేంత హానికరం. సో వీళ్ళకు డైలీ ఏం చేయాలంటే ప్రతి 1 అవర్కు సిట్టింగ్లో 5 minutes వాక్ చేసి మళ్ళీ కూర్చోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ పద్ధతి. ప్లస్ ఇది కాకుండా వాళ్ళు మార్నింగ్ 60 minutes మినిమం వాక్ చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే ఉపవాసం ఉండడం. మనకు పురాణాల్లో చెప్పింది, మన హిందూ కల్చర్లో చెప్పింది. హిందూ కల్చర్ కాదు, ఏ రిలీజియన్లో ఉంది. క్రిస్టియన్స్ లో ఉంది, ముస్లిమ్స్ లో ఉంది. ఈ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అంతా అది ఈ వెస్ట్రన్ కల్చర్ వెళ్ళిపోయి ఈ ఫాస్టింగ్ అనేది మర్చిపోతున్నాం. ఈ డైలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు చెప్పారు, రాత్రి 10 గంటలు ఏం భోజనం చేస్తారా, పశువులు కూడా కడిగిపోయినాయి, ఇప్పుడేం తింటారా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన తర్వాత నైట్ 12 o'clock కూడా మీకు బెస్ట్ ఫుడ్ ఏది కావాలంటే మీకు 5 minutes దొరుకుతుంది అనమాట. ఇది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం మనకు ఇంక్రీజ్ హార్ట్ అటాక్ వచ్చిన కారణం. ఇవన్నీ మనం కంట్రోల్ చేస్తే మనకు ఫ్యూచర్, మన దేశం అనేది హెల్తీ హార్ట్ గా ఉంటుంది. సూపర్ సూపర్, చాలా చాలా చక్కగా చెప్పారు. అసలు హార్ట్ అటాక్ రావద్దంటే డాక్టర్స్ ఏదైనా మెడిసిన్ లేకపోతే ఏదైనా టాబ్లెట్లు సిఫార్సు చేస్తారు, కానీ మీరేంటి సార్ ఫ్రెండ్షిప్ చేయాలి, పరోపకారం చేయాలని ఇంత అంటే ఒక మంచి పని చేస్తే కూడా హార్ట్ చాలా బాగుంటుందని చాలా చిన్న సెన్సిటివ్ విషయాలు ఎక్కువ మంది తెలుసుకోరు. సో చాలా చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మనకి అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ఒక అంచనా ప్రకారం సడన్ కార్డియాక్ అరెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపైన లేకపోతే ప్రాథమిక చికిత్స పైన అవగాహన లేకపోతే ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టం.
ఈ విషయంలో సిపిఆర్ చాలా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే సిపిఆర్‌ని వెంటనే అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేస్తే గనక ఒక జీవితాన్ని కాపాడే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అందుకే మన ఈ మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోలీస్ సహా పలు శాఖల సిబ్బందికి కూడా సిపిఆర్ ఎలా చేయాలని ట్రైనింగ్ ఇస్తున్నాయి. అండ్ సిపిఆర్ వల్ల ఎంతో మంది ప్రాణాలు ఆఖరి క్షణంలో కాపాడిన ఘటనలు, లైవ్ వీడియోలు కూడా మనం ఈ మధ్య చాలా చూసాము. సో ఈ నేపథ్యంలో డాక్టర్ వసంత్ కుమార్ గారు సిపిఆర్ ప్రాముఖ్యత గురించి వివరించండి డాక్టర్. అలాగే దీని ప్రాథమిక దశలేంటో అర్థమయ్యేటట్లు వివరిద్దాం. అలాగే హార్ట్ అటాక్ వచ్చాక ఎంత సమయం లోపు సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు? అంటే ఏ సమయం దాటిపోయిన తర్వాత కొంతమందికి సిపిఆర్ చేసినా కూడా ప్రాణాలు నిలబడవు. సో అలాంటి సమయంలో ఏ సమయంలో అంటే ఏ పీరియడ్ కరెక్ట్ టైం అంటారు సిపిఆర్ చేయడానికి? ఈ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్, అంటే గుండె ఊపిరితిత్తులు చేయాల్సిన పని ఏం చేస్తాయి? రక్త ప్రసరణ పెంచి ఆక్సిజన్ వివిధ అవయవాలకి, అంటే బ్రెయిన్ నుంచి అన్ని అవయవాలకి పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. దీన్ని రిస్టోర్ చేయటం. సో హార్ట్ అటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 70 సార్లు కొట్టుకోవాల్సిన గుండె సడన్ గా 300 సార్లు 270 సార్లు కొట్టుకోవటం, ఆ కొట్టుకోవటం కూడా క్రమంగా లేకపోవటం, ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు అనమాట. అలాగే 70 సార్లు కొట్టుకోవాల్సిన గుండె పడిపోయి 20 సార్లు 10 సార్లు బీపీ పడిపోవటం, బీపీ పల్స్ లేకపోవటం, హార్ట్ బీటింగ్, బ్లడ్ ప్రెషర్ లేకపోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని మనం సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మనకు ముందు పడిపోయారనుకోండి, ఉదాహరణకి ఫస్ట్ మనం చూడాల్సింది అతను సుఖలో ఉన్నాడా లేదా. సో పలకరించడం, తట్టి లేపటమో చెయ్యాలి. లేదా ఆయన పేరుతో కానీ లేదా ఏంటండి ఎలా ఉన్నారు ఏమిటి అని చేసి, సృహలో లేనప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఆయన బ్రీత్ చేస్తున్నాడా లేదా, లేదా హార్ట్ కొట్టుకుంటుందా లేదా, పల్స్ ఉందా లేదా. దాన్ని మనము మెడికల్ వాళ్ళు అయితే ఈజీగా గుర్తుపట్టగలరు. కానీ నాన్ మెడికల్ పర్సన్స్ కూడా వాళ్ళు ఈ ఛాతి పైకి కిందికి లేస్తుందా లేదా, ఊపిరితో ఊపిరి ఉందా లేదా అదొకటి చూడటము, ఫీల్ అవ్వటం కూడా. అలాగే పల్స్ మనము మామూలుగా అయితే ఈ మెడ పక్కన, యాడమ్స్ యాపిల్ పక్కన చేయి పెట్టి పల్స్ చూడవచ్చు. డాక్టర్లకు, నర్సెస్కి, టెక్నీషియన్స్కి ఈజీ ఇది. కానీ నేర్చుకుంటే ఎవరైనా కూడా ఇది చేయగలరు. విద్యార్థులు, ఎన్సిసి స్టూడెంట్స్, హోమ్ గార్డ్స్, పోలీసులు, స్విమ్మింగ్ కోచ్లు, వీళ్ళంతా కూడా నేర్చుకోవాలి ఇవన్నీ. సో పల్స్ చూడటం, బ్రీతింగ్ ఉందా లేదో చూడటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అన్రెస్పాన్సివ్గా ఉంటే వీలైనంత వరకు మనము హెల్ప్ తీసుకోవాలి. ఒక్కరు చేయలేరు దీన్ని. సో ఒకరు చెస్ట్ కంప్రెషన్ అంటాం, అంటే ఈ ఛాతి మీద మనకు ముందు భాగంలో జిఫిస్టర్నం పైన మనం చూసుకొని ఈ ఛాతి మీద మన నాన్ డామినెంట్ చెయ్యి పెట్టి దాని మీద ఇంకొక చెయ్యి పెట్టి ఎల్బోస్ వంగకుండా మనము మన వెయిట్ని కంప్రెషన్గా, అంటే ఛాతిని ఒత్తి మళ్ళీ వదలటం వల్ల మన గుండె కొట్టుకున్నప్పుడు గుండె సంకోచం, వ్యాకోచం చెందుతుంది, సిస్టలీ, డయాస్టలీ. సో మనం ఆ ఒత్తటం వల్ల బ్లడ్ బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ రిలీజ్ చేయటం వల్ల బ్లడ్ సక్ అవుతుంది గుండెలోకి. ఈ కంప్రెషన్స్ 100 నుంచి 120 సార్లు, అంటే సెకండ్కు 2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇది ఎఫెక్టివ్గా చేస్తూ మనం ఎవరు లేకపోతే బ్రీతింగ్ ఇవ్వటానికి, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అని మన సినిమాల్లో తమాషగా చూపిస్తుంటారు, కాకుండా దాన్ని సీరియస్గా చేయాల్సి ఉంటుంది. కానీ రెస్పిరేషన్ కంటే ముందు కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంప్రెషన్స్. మనం ఒక్కరే ఉన్నాము, చేయలేము ఈ 2 అనుకున్నప్పుడు కంప్రెషన్స్ ఎఫెక్టివ్గా చేస్తూ 30 కంప్రెషన్స్ తర్వాత, 30 సార్లు నొక్కి వదలటం తర్వాత బ్రీతింగ్ ఇవ్వటం, బాగా గాలి తీసుకొని నోట్లోకి వదలటం. ఇవి చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసం బ్రీతింగ్ కంటే కంప్రెషన్స్కే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. దీన్ని ఎప్పుడు మొదలు పెట్టాలంటే ఎవరైనా అన్రెస్పాన్సివ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం చూడాలి ఎంత సమయం జరిగి ఉండొచ్చు. 5 నిమిషాల లోపు గుండె రికవర్ కాకపోతే, అంటే కంట్రాక్షన్స్ లేకపోతే బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆ తర్వాత మనం చేసినా కూడా అంతగా ఉపయోగం ఉండదు, బ్రెయిన్ డెడ్ అయి ఉంటారు వాళ్ళు. సో అందువల్ల వీలైనంత తొందరగా మనం ఈ కంప్రెషన్స్ స్టార్ట్ చేస్తూ
రెస్పిరేషన్స్, మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇవ్వగలిగి పక్కన ఎవరైనా హెల్ప్ ఉంటే, ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ టైంలో, ఏఈడీస్ అంటారు. ఈ ఏఈడీస్ లేకపోయినప్పటికీ వీలైనంత వరకు హాస్పిటల్స్కి మనం తీసుకెళ్ళగలిగితే, లేదా 108లో కూడా ఈ డిఫిబ్రిలేటర్స్ అన్నవి పెట్టగలిగితే, అమెరికా లాంటి దేశంలో 911 ఫోన్ చేస్తే 3 నిమిషాల లోపల వాళ్ళు వచ్చి ఈ షాక్ ఇవ్వటము లేదా కంప్రెషన్స్ ఇవ్వటం జరుగుతుంది. మన దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల వీలైనంత వరకు చాలా మంది ఈ సిపిఆర్ నేర్చుకుంటే కొంతవరకు మనం చేయగలుగుతాం. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాన్షియస్ లెవెల్ ఉండి బ్రీతింగ్ తీసుకున్న వాడికి సిపిఆర్ అంతగా అవసరం ఉండదు, కంప్రెషన్సే అవసరం ఉంటాయి ఒకవేళ బీపీ డౌన్ అయ్యి ఉంటే. సో కాన్షియస్గా ఉన్నాడా లేదా, పల్స్ ఉందా లేదా, బ్రీతింగ్ ఉందా లేదా, ఇవి చూసుకొని మనం ఈ కంప్రెషన్స్ కరెక్ట్గా చేయగలిగితే 45 నుంచి 50 నిమిషాలు, గంట కూడా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. మనం షాక్ ఇవ్వగలిగితే వీలైనంత తొందరగా ఈ ఏఈడీస్ అంటాం, ఈ మెషిన్స్ మనం ఏమి తెలియని వాళ్ళకు కూడా అటాచ్ చేసి స్విచ్ నొక్కితే ఆ మెషిన్సే మీరు ఈ షాక్ ఇవ్వడానికి అన్ని చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఆ మెషినే షాక్ ఇస్తుంది. సో ఇలాంటివి చేయగలిగితే చాలా వరకు సడన్ మరణాలు ప్లే గ్రౌండ్స్లో, స్విమ్మింగ్ పూల్లో, మీటింగ్స్లో, సినిమా హాల్స్లో, ఎక్కడంటే ఎక్కడ, ఇప్పుడు తిరుపతి క్యూలో చనిపోయారు అంటుంటారు, అలాంటివి మనం అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అసలు అంటే సిపిఆర్ ప్రాముఖ్యతని తెలుసుకోవడం ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా అసలు పిట్టల్లా పడిపోతున్నారు డాక్టర్. అసలు పరిస్థితులు నిజంగా ఈ ఆహారపు అలవాట్ల లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల తెలియట్లేదు కానీ ఎక్కడ చూసినా సరే ఈ కోవిడ్ తర్వాత ఇది మరీ ఎక్కువైపోయింది ఈ పరిస్థితి. సో ఈ టైంలో ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఈ సిపిఆర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని దాని గురించి ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి డాక్టర్స్ నిపుణులు చెప్తుంటే కూడా వారు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు దానిపైన ఒక అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభుత్వం కూడా వీటిని స్కూళ్లలో పరిచయం చేస్తే ఈ సమాజానికి మరింత ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన సమాజాన్ని కొంచెం అంత తొందరగా రెస్పాండ్ అయ్యే ఒక మైండ్ సెట్ ని చిన్నప్పటి నుంచే ఇంజెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో అది ఆశిద్దాం. అండ్ అలాగే డాక్టర్ రాజేంద్ర గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో గుండె జబ్బుల చికిత్సకు ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఎందుకంటే 2014 వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం ఈ హార్ట్ అటాక్ వల్ల సమాజంలో నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సివిడి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని ఈ నివేదిక తెలిపింది. సో ఈ సివిడి కారణంగా 2012 నుంచి 2030 మధ్యన మా భారతదేశంలో సుమారు $2 ట్రిలియన్ దాకా ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉందంట. సో ఎందుకని ఇంత దుర్భర పరిస్థితి నెలకొంటుంది? సో ఈ సమస్యల వల్ల వాడే మెడిసిన్ వల్లనా, లేకపోతే దానికి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, లేకపోతే ఎలా ఉంటుంది? దానికి అడ్వాంటేజెస్ ఉంటాయా, డిసడ్వాంటేజెస్ ఉంటాయా? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి డాక్టర్. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక్కసారి గుండె జబ్బు వచ్చిన తర్వాత మెయిన్ సెకండరీ ప్రివెన్షన్ అంటారు దాన్ని, మళ్ళీ గుండె జబ్బు రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ గుండె జబ్బు వచ్చినప్పటికే చాలా ఖర్చు అయిపోతుంది. మీకు ఎమర్జెన్సీలో ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మీరు ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేసుకొని యాంజియోప్లాస్ట్ చేసుకొని ఒక 3-4 లక్షలు ఖర్చు అయిపోతుంది. ఒక డాక్టర్, ఫేమస్ డాక్టర్, క్యాన్సర్ డాక్టర్ నాకు చెప్పారు, క్యాన్సర్ జబ్బు మంచిదా గుండె జబ్బు మంచిదా అన్నాడు. సో అందరూ ఏమంటారు, క్యాన్సర్ జబ్బు మంచిది కాదు గుండె జబ్బు మంచిది అంటారు. కానీ ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్లో ఉందనుకోండి, ట్రీట్మెంట్ ఇస్తారు, పని అయిపోయింది, క్యాన్సర్ మానిపోయింది, నో మెడిసిన్స్, నథింగ్, ఓన్లీ చెకప్స్ ఉంటాయి. 1 ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ చెకప్స్. ఒక్కసారి గుండె జబ్బు వచ్చిందంటే బతికినంత కాలం మెడిసిన్ వేసుకోవాల్సిందే, ఫాలోఅప్ తీసుకోవాల్సిందే. సో నేను చెప్పేది ఏమంటే, దీంట్లో ఖర్చు ఎక్కువ, ఫాలోఅప్ ఎక్కువ. ఏ పరిస్థితిలో అయినా ఈయన మెడిసిన్స్ బంద్ చేస్తే సెకండ్ హార్ట్ అటాక్, థర్డ్ హార్ట్ అటాక్, ఫోర్త్ హార్ట్ అటాక్, సెకండ్ యాంజియోప్లాస్టీ, థర్డ్ యాంజియోప్లాస్టీ, ఫోర్త్ యాంజియోప్లాస్టీ కూడా అవసరం ఉంటుంది. ఒక బైపాస్ కాదు, 2 బైపాస్ కాదు, 3 బైపాస్ కూడా అవసరం ఉంటుంది. సో ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా మంది మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి, దీంతో ఏదో అవుతుంది, ఆ మెడిసిన్ స్టాప్ చేసి మళ్ళీ ఇంకో హార్ట్ అటాక్ వాళ్ళు బలిపడుతున్నారు. ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పాలంటే, ఈ గుండె జబ్బు అనేది
మోస్ట్ ఇంపార్టెంట్, రాకుండా చేయడం చాలా చీపు. ఒక్కసారి వచ్చిందంటే అమెరికా లాంటి దేశమే దాని కాస్ట్ భరించలేకపోతున్నది. సో మన ఇండియా లాంటి దేశం ఇంకా భరించలేకపోతారు. ఎంత గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మన దగ్గర అంత డబ్బు లేవు. సో వాట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ మోర్ ఇస్ ప్రైమరీ ప్రివెన్షన్. అంటే గుండె జబ్బు రాకముందు పేషెంట్ ఎడ్యుకేషన్, పాపులేషన్ ఎడ్యుకేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్ ఎడ్యుకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఏం తెలిసింది, మనకు ఉమెన్ కు హార్ట్ డిసీజ్ రాదు, తక్కువ వస్తుంది. కానీ కొంతమంది ఉమెన్ దే ఆర్ మోర్ హై రిస్క్. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని ప్రివెంటింగ్ కావడం. ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు ఎవరైనా 40 year old ఒక లేడీ ఉందనుకోండి, ఆమెకు గుండె జబ్బు ఉందా, అసలు ఆమె చెప్తా నాకు టెస్ట్ చేయించుకోవాలా వద్దా అంటే, నువ్వు 40 ఏళ్ళ అమ్మాయి నీకెందుకు, నీకు గుండె జబ్బు రాదంటారు. కానీ ఆమెకు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చినా, ప్రెగ్నెన్సీకు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఆర్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిందంటే ఆమెకు డెఫినెట్లీ గుండె జబ్బు 40 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పేషెంట్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చి, ప్రెగ్నెన్సీలో ప్రీ ఎక్లాంసియా కండిషన్ వచ్చి, ప్రెగ్నెన్సీ రావడానికి ఇన్ఫర్టిలిటీ తీసుకున్నారు, ఈ 4 రకాల ఉమెన్ కు మనము అప్పటి నుంచి ప్రైమరీ ప్రివెన్షన్ తీసుకుంటే 60 ఏళ్ల దాకా గుండె జబ్బు రాకుండా కాపాడొచ్చు. సో అక్కడ అటాక్ చేయాలి మనం. సో అందరికి ఏముందంటే ఉమెన్కి రాదు, కానీ ఈ 4 categories ఉమెన్ హై రిస్క్. సో దెన్ దెర్ ఆర్ సర్టన్ స్కోర్స్ ఆర్ దేర్, ACVD స్కోర్స్ అనే ఉంది అనమాట. దాంట్లో వసంత్ ఇంతకు ముందు ఏం చెప్పారంటే, బీయింగ్ బార్న్ యాజ్ ఏషియన్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. సో ACVD స్కోర్స్ లో 3 కేటగిరీగా కేటగిరీస్ చేస్తారు: లో రిస్క్, హై రిస్క్. హై రిస్క్ ఉందంటే మెడిసిన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? వాళ్ళకు ఫ్యూచర్ లో గుండె జబ్బు రాదు, తక్కువ ఛాన్సెస్. హై రిస్క్ ఎప్పుడు అవుతుంది? స్కోర్ 20% కన్నా ఎక్కువ ఉంటే హై రిస్క్ కేటగిరీ, 5% కన్నా తక్కువ ఉంటే లో రిస్క్ కేటగిరీ, స్టాటిన్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ రిస్క్, దట్ ఈస్ 10%, గోడ మీద పిల్లిలాగా, అటు కాదు ఇటు కాదు, వీళ్ళని అటాక్ చేయాలి. వీళ్ళ 10% ఉన్నప్పుడు వీళ్ళకు డాక్టర్ స్టాటిన్ ఇచ్చినా వాళ్ళు వేరే డాక్టర్ దగ్గర వెళ్ళి నీకు హై రిస్క్ కాదు బాబు, నీకు ఎందుకు అవసరం లేదు అంటారు. కానీ వీళ్ళకు రిస్క్ ఎన్హాన్సర్స్ ఉన్నాయి. రిస్క్ ఎన్హాన్సర్స్ ఏమంటే, ఇండియాలో మీరు బాన్ అయితే మీరు హై రిస్క్ అయిపోయారు. ఈవెన్ దో యూఆర్ లో రిస్క్, 10% రిస్క్ ఉంది, కానీ మీరు ఇండియా ఆర్ ఏషియన్ ఎన్సిస్టీ ఉందంటే మీరు హై రిస్క్ దూకారు. ఇలాగే మీకు ఎనీ కనెక్టివ్ టిష్యూ డిసార్డర్ ఉంటే మీరు హై రిస్క్ వెళ్ళిపోతారు. సో ఇవన్నీ పాటిస్తే ఇండియాలో గుండె జబ్బులు తగ్గిపోతాయి, దేశం ఎకనామిక్స్ కూడా ఇంప్రూవ్ అయిపోతాయి. మనము ఎంత తగ్గించినా, యాంజియోప్లాస్టీ ఎంత ఖర్చు తగ్గినా ఆ ఖర్చు తగ్గు కాదు. ప్లస్ ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ గ్రూప్స్ ఆఫ్ డ్రగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికి ఇంకోటి ఏం చేయాలంటే, ఈ ఇంటర్మీడియట్ రిస్క్ స్కోర్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్కి ఇంటర్మీడియట్ రిస్క్ స్కోర్ వచ్చింది, ఆమెకు రిస్క్ ఎన్హాన్సర్స్, ఆమెకు ఇండియన్ యాసిడ్స్, ఆమె హై రిస్క్ ఉంది. సో ఈమెను కన్విన్స్ చేయాలి. ఎలాగా? స్టార్టింగ్ గ్రూప్స్ అని ఏం చేయాలి? ఒక సింపుల్ టెస్ట్ ఉంది, సిటీ కాల్షియం స్కోర్ చేయించాలి. ఇప్పుడు సిటీ కాల్షియం స్కోర్ అనేది ఒక ఎక్స్రే లాగా అట్లా పడుకొని ఇట్లా బయట వస్తే రిపోర్ట్ వచ్చేస్తుంది. సిటీ కాల్షియం మోర్ దాన్ 100 ఉందనుకోండి, ఆమె ఇంకా బతికినంత కాలం స్టార్టింగ్ గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ గారి. ఇవన్నీ పాపులేషన్ అండర్స్టాండ్ చేస్తే మనకు టోటల్ గా ఫైనాన్షియల్ బర్డన్ విత్ కొరోనా డిసీజ్ తగ్గొచ్చని నా ఒకటే కాదు, ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ACC గైడ్ లైన్స్, యూరోపియన్ సొసైటీ గైడ్ లైన్స్ కూడా వచ్చేసింది అనమాట. ప్రాబ్లీ ఇండియన్ గైడ్ లైన్స్ ఆల్సో విల్ సే ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అసలు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి, అంటే భయంతో ఉంటేనే బతుకుంటుంది అన్నట్టుగా చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే డాక్టర్ వసంత్ కుమార్ గారు, ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మరి ట్రీట్మెంట్ తీసేసుకుంటారు, అంటే బైపాస్ సర్జరీలు అని, స్టంట్లు అని చాలా ఏం చేసుకుంటారు. ఏం చేసిన తర్వాత వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు అనమాట. ఇలా ఏం చేసుకున్నాం కదా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, అంతా ఓకే ఉంటుంది అని చెప్పి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను పక్కన పెట్టేస్తున్నారు. సో తర్వాత అంటే కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రాముఖ్యత ఏమిటంటారు, ఎలా ఉండాలంటారు? ఇప్పుడు మనం కార్డియాక్ రీహాబిలిటేషన్ గురించి చెప్తే, హార్ట్ అటాక్ లేదా సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ అయిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉండాలి? పాతకాలంలో చూస్తే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 6 వారాలు హాస్పిటల్లో ఉంచేవాళ్ళు బెడ్ దిగకుండా. ఇప్పుడు 48 గంటల్లో ఇంటికి పంపించేస్తున్నారు. అదే అమెరికాలో అయితే 24 hours
యాంజియోప్లాస్టీ చేసేసి, ఎందుకంటే రోజుకు హాస్పిటలైజేషన్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, హార్ట్ అటాక్ తర్వాత కామన్గా మనకు వచ్చేది డిప్రెషన్, యాంగ్జైటీ, బతుకుతానో లేదో, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందో ఏమో, ఈ ఖర్చులు పెరిగిపోతున్నాయి, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నిటికీ డాక్టర్లే కాకుండా సమాజం బాధ్యత కూడా చాలా ఉంటుంది. ఉదాహరణకు వీళ్ళు మందులు వాడాలి. మనకు అదృష్టవశాత్తు బీదవాళ్లకు మనకు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ చాలా వరకు సహాయం చేస్తున్నాయి. కానీ వీళ్ళకి చెప్పాల్సింది మనం రోజు మితాహారం, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అన్నది చాలా వరకు మనం చెప్పట్లేదు. దాదాపు 45 నిమిషాలు మనం వారంలో 5 రోజులు, WHO చెప్పేది వారంలో 5 రోజులు 45 నిమిషాలు నడవాలి. 6 నుంచి 8 గంటల పైన స్లీప్ ఉండాలి, మంచి ఎయిర్ ఉండాలి. సో ఇవన్నీ మనం ప్రయత్నం చేస్తూ, మనలో యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్ రావడం కామన్ అయిపోయింది. వాళ్ళలో సాంసారిక జీవితం అంటే సెక్చువల్ లైఫ్ కూడా వాళ్ళకి ఎవరు చెప్పరు. సో వీళ్ళు ఎలాంటి జీవితాన్ని గడపాలి, ఈ మందుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి సామాజిక ఫ్యామిలీ పరంగా, అంటే సెక్చువల్ లైఫ్లో. ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటమే కార్డియాక్ రిహాబిలిటేషన్. ఎక్సర్సైజ్, ఆహారము, శారీరక ఆనందము, తర్వాత నలుగురుతో కలిసి ఉండటం. రాజేంద్ర గారు చెప్పినట్లు నలుగురితో కలిసి ఉండటం, ఆ నలుగురు మనకు ఒకరు ఉండాలి. సో ఇలాంటి అవగాహనతో సమాజం కూడా హార్ట్ అటాక్ వచ్చిన జాలితో కాదు, సంతోషంగా వాళ్ళ సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనకున్న పార్కులన్నీ కబ్జాలు అయిపోయాయి, నడవడానికి స్పేస్ లేదు, రోడ్డు మీద నడిస్తే పొద్దునే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇవన్నీ మనం చూసుకోగలిగితే కాలనీల్లో ఇప్పుడిప్పుడే మంచి మంచి గార్డెన్స్, అవి విల్లాస్ వీటిలో ఉంటున్నాయి. కానీ సామాన్య జనానికి పొద్దున 5 గంటలకు లేచి నడవాలంటే స్కోప్ లేదు. సో ఇవన్నీ మనం చేయగలిగితే, కార్డియాక్ రిహాబిలిటేషన్ చేయగలిగితే, మనం సెకండ్ హార్ట్ అటాక్స్ తగ్గించడమే కాకుండా ఫస్ట్ హార్ట్ అటాక్ రాకుండా కూడా కాపాడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అలాగే మనకి ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం సివిడి మరణాల రేటు విషయంలో మన దేశం మొత్తం ప్రపంచాన్ని వెనక్కి నెట్టేసిందట. అయితే ప్రపంచంలో లక్షలో ఒక 235 సివిడి మరణాలు ఉంటే, భారత్ లో మాత్రం సివిడి మరణాల రేటు ప్రతి లక్షకు సగటున 272గా అంచనా వేసింది. అంటే ప్రపంచం మొత్తంలో కంటే మన భారతదేశంలోనే ఎక్కువ, అంటే లక్షకి ఎక్కువ మంది, అంటే 40 మంది ఎక్కువగా మరణిస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో చాలా మంది సివిడి వంటి వ్యాధులతో చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నారు. భారతదేశంలో సివిడి ఒక సైలెంట్ కిల్లర్ లాగా, ఒక అంటువ్యాధి లాగా వ్యాప్తి చెందుతోంది. సో దీనిపైన ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ ఆల్మోస్ట్ తెలిసింది. కానీ దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచిస్తారు మీరు? డాక్టర్ రాజేంద్ర, మీరు చెప్పండి. సో మీరు చెప్పినట్లు ద డిసీజ్ బర్డెన్ ఇండియాలో చాలా పెరుగుతుంది అనమాట ఫ్యూచర్లో. ఇప్పుడు రైట్ నౌ నంబర్ ఆఫ్ యాంజియోప్లాస్టీ అనేది కంప్లీట్ వరల్డ్ లో చూసుకుంటే అమెరికాలో నంబర్ 1, ఇప్పుడు నంబర్ 2 చైనా. బట్ ఇండస్ట్రీ డేటా ప్రకారం 2025లో ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ యాంజియోప్లాస్టీ జరుగుతాయి. సో వాళ్ళంతా ప్రిపేర్ అయిపోతున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు, పరికరాల కోసం అందరికీ ఇంకా యాంజియోప్లాస్టీ ఇండియాలో పెరిగిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు అంచనా వేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేస్తున్నారు ఆల్రెడీ. సో డెఫినెట్లీ అందరికి తెలిసిందే. దీంట్లో మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఓన్లీ వే టు సార్ట్ అవుట్ దిస్ ఈస్ ప్రివెన్షన్. స్కూల్లో కూడా గుండె జబ్బు ఎలా వస్తుందని ఒక టెక్స్ట్ బుక్ పెట్టాలి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో. ఆ లెవెల్లో చేస్తే గానీ దీనికి ఇంకా వేరే మార్గం లేదు. ప్రాబ్లీ మోదీ లాంటి పర్సన్ వాళ్ళ వీక్లీ మీట్ లో కూడా ఒక కంప్లీట్ గుండె విషయం మీద ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన చెప్తే అంతా నమ్మిస్తారు, అండ్ దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. ఆయన పొజిషన్ లో ఎవరైనా నమ్ముతాం. అలాంటి పాలిటీషియన్స్ కూడా ఈ పేషెంట్ ఎడ్యుకేషన్ చేయడం, గుండె జబ్బు రాకుండా చేస్తే మనకు ఫైనాన్షియల్ పరిస్థితి కూడా బాగుంటుంది. బికాస్ ఇప్పుడు ఎవరు ఈ చిన్న జబ్బులో 30 years పర్సన్ హార్ట్ అటాక్ చనిపోతే ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ ఆల్సో. మన దేశమే, బికాస్ ఆయన 30 years పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చాం, ట్రైన్ చేసాం, మంచి కాలేజెస్ చదివారు, ఇన్వెస్ట్మెంట్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేయలేకపోతే మళ్ళీ గవర్నమెంట్కి లాస్, మన దేశానికి లాస్. సో ఇట్ ఈస్ అ గవర్నమెంట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ అవేర్
ప్రైమరీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెకండరీలో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దట్ ఈస్ అగైన్ బిగ్ బర్డెన్ నౌ. బట్ ఇఫ్ యూ ఇమాజిన్ ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్, ద సెకండరీ ప్రివెన్షన్ ఆల్సో విల్ రిడ్యూస్. సో నేను చెప్పినట్లు పాయింట్స్ అన్ని ఫాలో అయ్యి ఇంటర్మీడియట్ రిస్క్ లో ఉన్నామా, హై రిస్క్ లో ఉన్నామా, లో రిస్క్ లో ఉన్నామా, ఇవి ఏ కేటగిరీలో ఉన్నాం, ప్రివెన్షన్ చేసుకుని మెడిసిన్ వాడడం ఇంపార్టెంట్. మీడియాలో సో ఎవరిని నమ్మకూడదు అన్లెస్ దే సమ్ సైంటిఫికలీ ఎవరైనా చెప్తే, డాక్టర్ చెప్తే. ఇప్పుడు మాకు కూడా ఏదైనా మెడిసిన్ ఇచ్చామనుకోండి పేషెంట్ కు, సైడ్ ఎఫెక్ట్ వచ్చి వాడికి నష్టం వస్తే మేము ఎందుకు ఇస్తామండి? వాడు ఆ మెడిసిన్ తో చచ్చిపోతాడు అనుకోండి, మేము ఎందుకు ఇస్తాం? డాక్టర్లు మేము అంత కూడా మాకు సానుభూతి లేదా? సో చాలా ఇంపార్టెంట్ మెడికేషన్స్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్. ఇప్పుడు దానికి ఒకసారి ఇప్పుడు చెప్తారు కదా, మీకు ఆల్రెడీ చెప్తే ఆ లక్షణాలు వస్తాయి. మీకు గుండె జబ్బు, మీ గుండె జబ్బులు వచ్చాయి చెప్పాను అనుకోండి, మీకు వచ్చేస్తాయి. సో కాళ్ళు నొప్పులు వస్తాయంటే వాళ్ళకి రాకుండా ఉండే కూడా వచ్చేస్తాయి అనమాట. సో వాళ్ళని చదువుతారు మీడియాలో, కాళ్ళు నొప్పులు వస్తాయి తీసుకోకూడదు, డయాబెటీస్ వస్తుంది మీరు తీసుకోకూడదు. బట్ అవి చాలా మైన్యూట్ అండి. దాని బెనిఫిట్ ఎంత ఉందంటే దాని వచ్చే నుక్సాన్ మాత్రం చాలా తక్కువ, బెనిఫిట్ ఈస్ మోర్. సో ఈ పబ్లిక్ అవేర్నెస్ గురించి ఈ సెకండరీ ప్రివెన్షన్ డ్రగ్స్ ఆర్ ప్రైమరీ ప్రివెన్షన్ డ్రగ్స్ చాలా ఇంపార్టెంట్. అన్లెస్ యు డూ దెర్ ఇస్ నో అదర్ గో ఫర్ దిస్ రిడక్షన్ ఆఫ్ హార్ట్ అటాక్స్. See, I had a family death in my family recently, at 40 years old. జాగింగ్ చేస్తూనే చనిపోయాడు. సో నేను ఎంక్వైరీ చేయడానికి ట్రై చేశా. ఆయన 40 years వరకు ఒక్క టెస్ట్ చేయించుకోలేదండి, ఒక్కసారి కొలెస్ట్రాల్ చెక్ చేయలేదు ఆయన. అట్లీస్ట్ ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేస్తే LDL 160 ఉందనుకోండి, ఒక సిటీ కాల్షియం స్కోర్ చేసి వీడికి హై రిస్క్, వీడికి మెడిసిన్ ఇచ్చింది దాన్ని అవాయిడ్ చేసిండొచ్చు. సో ఇవన్నీ చిన్నవి చాలా ఉన్నాయి. ఆయన చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కానీ వీ లాస్ట్ హిమ్. అంటే అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా టైం లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఇలా కొంతమంది ఈ టెస్ట్లు చేయించుకోవడానికి వెనకడుగేస్తున్నారు. సో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రాణానికే ముప్పు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా హెల్త్ ని, అంటే గుండెని కాపాడుకుంటే, గుండె ఉంటేనే కదా మన ప్రాణం ఉండేది అని తెలుసుకొని, అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా టెస్ట్లు అవన్నీ చేయించుకుంటూ రెగ్యులర్ గా డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతూ ఉండాలని చెప్పి ఆశిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. ఈ సెషన్ తో బ్యాలెన్సింగ్ డైట్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎలా హెల్దీగా ఉంచుకోవాలో, అంటే హెల్త్ ని అండ్ మన మైండ్ ని, హార్ట్, అలాగే మన శరీరాన్ని కూడా ఎలా హెల్దీగా ఉంచుకోవాలో నిపుణులు వివరించారు. మీరు అలసటగా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ సందర్భంగా మనకు విలువైన సమాచారాన్ని అందించిన డాక్టర్లకు ధన్యవాదాలు. ఇది ఆడియన్స్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మాతో కలిసి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు మరోసారి ధన్యవాదాలు డాక్టర్. ఇంతటితో USV సిరీస్ వెబినార్ ముగిస్తున్నాం. టేక్ కేర్ అండ్ స్టే వెల్.